అయితే అలాగా ఒక అద్భుతమైన సందర్భం చెప్పాలి అసలు మీ కెరీర్లో అన్నిటికన్నా అసలు పరమోత్కృష్టమైన సంఘటన ఇది అని మిమ్మల్ని బాగా మెప్పించి మురిపించి మీరు ఆనందపడి. ఇదే ఎగ్జాక్ట్ గా దీనికి వ్యతిరేకమైన సందర్భం అండి. అదే అడుగుతున్నా. రామ రామ కృష్ణ కృష్ణ అన్న సినిమాలో పాటలన్నీ అయిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి, ఆల్బమ్ అంతా బాగా వచ్చింది. అంతా అయిపోయాక సినిమా జరుగుతున్నప్పుడు రీ రికార్డింగ్లో ఒక సీన్ చూపెట్టారు డైరెక్టర్ గారు. అర్జున్ పాత్ర భార్య చనిపోతుంది. అప్పుడు దాకా ఒక డాన్ లాగా అలా ఉన్న అర్జున్ భార్య మరణంతో చిన్న వైరాగ్యం చెంది నాసిక్లో తర్పణం వదిలి ఈ గోదావరి తల్లి ఎటువైపు చూపిస్తే అటువైపే ప్రయాణించి ఎక్కడ ఆపితే అక్కడే నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తానని చెప్తాడు. అక్కడి నుంచి గోదావరి మీద టైటిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ మ్యూజిక్ వచ్చే కంటే ఏమన్నా లిరికల్గా వస్తే బాగుంటుంది అని దర్శకుడు అడిగారు. అడిగితే నన్ను కీరవాణి గారు పిలిచి, ఇప్పుడు ట్యూన్ చేస్తే నీకు మళ్ళీ పరిమితం అయిపోతావు, ఒక వైరాగ్యంలోనే ఒక అందం, దానికి గోదావరి సాక్షి అన్న సారాంశం వచ్చేలాగా ఒకటి రాయన్నారు. చినుకులుగా జారిన కన్నీళ్ళు, వడగళ్ళై రాలిన కడగళ్ళు, మేఘాలై నీ వెంటే మిగిలి ఉన్న జ్ఞాపకాలు, అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి, బతుకు దారి తెలిపావే గోదావరి, గోదావరి 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 ఇది రాశాను. ఆయన అసలు చూసి, నేను అన్నిటినీ కలుపుకుని అతి మౌనంగా అని రాశాను. ఈ అతి దగ్గర ఆ తక్క ప్లేస్ లో సైలెన్స్ వదిలేయండి, మిగతా అంతా ఓకే నాకు అన్నారు. ఆయన అందంగా అన్నిటినీ కలుపుకుని మౌనంగా అని అదే చేశారనమాట. బీట్ వదిలి ఆ మౌనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అన్నిటినీ కలుపుకుని మౌనంగా అది అది పాట రూపంలో తెర మీద చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఒక ప్రయోజకుడినైన బిడ్డను చూసినంత ఆనందం కలిగింది ఆ పాటను చూసి. ఎందుకంటే కథతో పాటు అలా వెళ్తూ ఉంటుంది ఆ పాట. ఆ పాట అయిపోయే టైంకి ఒక పురుషోత్తపట్నం లాంటి ఒక గోదావరి తీరంలో ఉన్న ఊర్లో ఒక రైస్ మిల్లు నడుపుకుంటూ ఈ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఒక వేటూరు గారికి లభించినంత ఒక గురు గౌరవం ఆ తర్వాత శాస్త్రి గారికి లభించింది. ఆయన ఇంకా ఒక ఆస్థాన విద్వాంసులాగానండి, లేకపోతే జగద్గురు ఆదిశంకరాచార్య వారిలాగా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని పాటలు రాయించుకోవడం, ఇదంతా వేటూరు గారు వెనకాల తిరగడం అనుకోండి వేరే. అలాంటి స్థాయి ఈ రోజున ఏ రచయితకి రావట్లేదండి. కారణం ఏంటి సార్? రచన అనేది, పాటల రచన అనేది చులకన అయిపోయింది. ఏదో 4 పదాలు అంచెప్రాసలు ఉంటే పాట అయిపోద్ది అన్న స్థాయికి వచ్చేసారు చాలా మంది. కాబట్టి థాట్ ప్రాసెస్ అన్న దానికి విలువ గుర్తించని చాలా మంది అనుకోకుండా సక్సెస్ అవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ పడేది, నేను ఒక ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సినిమాలోనే మ్యూజిక్ డైరెక్టర్, నేను డైరెక్టర్ కలిసి 3 రోజులు కలిసి ఒక పాటను అద్భుతంగా తయారు చేశాం. దర్శకుడు ఎంత సంతోషపడ్డాడంటే నాకు కావాల్సింది ఇదే, ఇలాగే ఉండాలి అని సంతోషపడ్డాడు.
సంతోషపడిన తర్వాత ఎప్పుడో డేట్లు ఇస్తానన్న హీరో అప్పుడు సడన్గా డేట్లు ఇచ్చి ఇదేదో ఈ పాట కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది, ఇదొక్కటి మార్చండి అని అన్నాడు. అప్పుడు దర్శకుడు నా దగ్గరికి వచ్చి, హీరో ఇప్పుడు వరకు నన్ను ఏది అబ్జెక్ట్ చేయలేదండి, కథ గురించి కానీ సీన్స్ గురించి కానీ ఏం అడగలేదు, ఇదొక్కటే అడిగాడు, నేను కాదని లేకపోతున్నాను, ఇది మారుద్దాం. అంటే ఒక భాషరాని హీరో అభిప్రాయం అనే దానికి విలువ ఇచ్చి ఈయన కష్టపడి రాయించుకున్న పాటను కూడా త్యాగం చేసే దశకి వెళ్ళిపోయారు. అంటే కథ అనేది లేకపోతే దర్శకుల ఆశయాలు అనేవి ఒక హీరోను పట్టడం వరకు పరిమితం అయిపోతుంది. అంతేగాని కథని రంజింపజేయడం, కథకు కావాల్సిన పాటలు తెచ్చుకోవడం అన్న ఆలోచన విధానంలో దర్శకులు తక్కువైపోతున్నారు అన్నమాట. దానివల్ల కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరికి ఎక్కువ మర్యాద ఇస్తాడో సమాజం మొత్తం వాళ్ళకి మర్యాద ఇస్తుంది. వాళ్ళ స్థాయి నుంచే ఆ లోపం మొదలైంది. డైరెక్టర్స్ దగ్గర నుంచే మొదలైంది. అంటే కథ వెనకాలే హీరో నడవాలి కానీ హీరో వెనకాల కథ నడవకూడదు అన్న చిన్న ఆలోచన లాజిక్ మిస్ అవుతున్నారు అన్నమాట. అందుకు రచనకున్న ప్రాముఖ్యత తెలియక, రచయితలకున్న ప్రాముఖ్యత తెలియక అది తగ్గిస్తున్నారు. దాన్ని మళ్ళీ మనం తిరిగి రప్పించుకో. అంటే ఇప్పుడు ఇది ఒక పాయింట్ అండి, మీరు చెప్పింది ఒక యాంగిల్ కావచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.